జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఫిబ్రవరి 15 వరకు ప్రతి సంవత్సరం కూడా మనము నుమాయిష్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఈ 45 రోజుల పాటు జరిగే అఖిల భారత స్థాయిలో జరిగే ఈ ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది ఇండస్ట్రీకి సంబంధించి ప్రధానంగా స్మాల్, మీడియం, చిన్న, మధ్యతర, సూక్ష్మ అంటే మైక్రో ఇండస్ట్రీస్కు సంబంధించిన, అదేవిధంగా వివిధ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారు స్టాల్స్ను ఏర్పాటు చేసుకొని దేశ స్థాయిలోనే ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సంబంధించి 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి మా అందరి అభ్యర్థన మేరకు గౌరవ డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ప్రతిరోజు 4 గంటల నుంచి సాయంకాలం పూట 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, అదేవిధంగా వీకెండ్స్లో అంటే శని ఆదివారాలకు సంబంధించి, హాలిడేస్ సంబంధించి 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్గా ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీజు కూడా సొసైటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా 50 రూపాయలు ప్రతి హెడ్కి, ప్రతి మనిషికి. మరి 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలకి ఫ్రీగా దీనికి ఎంట్రీ పాస్తో పాటు ఈ ఎగ్జిబిషన్ రావడానికి నిర్ణయం చేయటం జరిగింది. మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన ఇక్కడున్న పెద్దలందరూ కూడా దాదాపు 3 నెలల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు ఏ విధంగా చేయాలి, స్టాల్స్ అలాట్మెంట్కు సంబంధించి ఏ విధమైన గైడ్లైన్స్ ఏర్పాటు చేసుకోవాలి, మరి ఈ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని అనేక సబ్ కమిటీస్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ సబ్ కమిటీస్ ద్వారా ఈ నిర్వహణ జరగాలని ప్రయత్నం చేయటం జరిగింది. ఒక 2-3 అంశాలు దీనికి కావాల్సింది. ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన అంశం విషయంలో కానీ, స్టాల్స్కు సంబంధించి, స్టాల్స్తో పాటు ఎగ్జిబిటర్స్కి సంబంధించి, అదేవిధంగా వచ్చే సందర్శకులకు సంబంధించిన సదుపాయాలకు సంబంధించి, మరి ఫైర్కు సంబంధించిన అంశం విషయంలో ఏ విధమైన సౌకర్యాలు మనం ఏర్పాటు చేసుకోవాలి, ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోవాలి. విజయవంతంగా ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నంలో పెద్ద ఎత్తున కసరత్తు చేయటం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో కూడా వారు మాట్లాడటం, అనుమతులు తీసుకొని మరి అన్ని రీతుల్లో అనుమతులతో పాటు కావాల్సిన ప్రాథమికంగా కావాల్సిన
మెజర్స్ని కూడా టేకప్ చేయటం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి 106 మంది సెక్యూరిటీ పర్సనల్తో పాటు దాదాపు 320 మంది వాలంటీర్స్ని కూడా డే నైట్ షిఫ్ట్లో మహిళలతో పాటు మరి పెద్దవారికి కానీ స్టాల్కు సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన అంశం విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని, దాంతోపాటు మొత్తం ఎగ్జిబిషన్కు సంబంధించి CCTVs మెటల్ డిటెక్టర్స్ కూడా గేట్ దగ్గర ఏర్పాటు చేసుకొని మరి ప్రమాదకరమైన ఏ వస్తువులను కూడా లోపలికి తీసుకురాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకోవటం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.